హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మీకు చూపిస్తున్న దేవాలయం కాటేరమ్మ తల్లి దేవాలయం అండి. చాలా అంటే చాలా ఫేమస్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ప్రభాస్ అన్న మూవీ వచ్చినప్పటి నుండి కాటేరమ్మ తల్లి దేవాలయంకి వెళ్ళాలని. ఈరోజైతే కుదిరిందండి. చాలా అంటే చాలా ఫేమస్. చాలా మంది తెలుగు వాళ్ళు వస్తున్నారు, అలాగే మనకి తమిళ వాళ్ళు కూడా వస్తున్నారు, అలాగే కన్నడ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే చూడండి, ముడుపులు కట్టి 7 వారాల్లో ఏదైనా అనుకుంటే మొక్కు తీరుతుందంట. చాలా అంటే చాలా ఫేమస్. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, తల్లి దగ్గరనే ఒక ఏదైనా దిష్టి ఉంటే అది పోతుందంట. ఆ తాళాలు అలాగా కట్టేసి ఆ తాళంతో పాటు తాళం చెవి కూడా అక్కడే వదిలేస్తారంట. అది కూడా ఒక నమ్మకం, గట్టి నమ్మకం. ఇంకోటి ఏంటంటే దేవుడి గుడి వెనకాల రూపాయి కాయిన్స్ పెట్టి, ఇలాంటి కాయిన్స్ ఏమైనా పెట్టి మొక్కుకుంటే మొక్కు తీరుతుందంట. అది కూడా ఒక నమ్మకం అండి. ఇక్కడ వచ్చేసి లేడీస్కి సపరేట్గా ఏదో మొక్కు ఉంటుందంట. ఆ తర్వాత ఏంటంటే నిత్య అన్నదానం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉందండి, ప్రతిరోజు కూడా. నేనైతే వెళ్ళానండి లోపలికి ప్రసాదం తీసుకోవడానికి. ఇక్కడ ఏంటంటే మనకి బెల్లం పాశము, దాంతోపాటుగా పరమాణము, లేదంటే అది పప్పం కూడా అర్థం కాలేదు. చాలా అంటే చాలా బాగుంది. మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి దేవుడి యొక్క హారతి యొక్క ఫుల్ వీడియో పెడతాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.